సండే కదండి ఈరోజు. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మా ఇంట్లో అయితే ఫిష్ కర్రీ. ఫిష్ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నాము. ఈ ఫిష్ని మనము స్టోర్ చేసుకుంటాం ఎలాగని చూపిస్తున్నాను. ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ అయినా సరే ఫిష్ పాడవకుండా అలాగే బ్యాడ్ స్మెల్ రాకుండా అయితే స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపించేస్తాను. ఫస్ట్ పసుపు ఉప్పు వేసి నీట్గా ఫిష్ని అయితే కడుక్కొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు అలాగే సాల్ట్, నెక్స్ట్ అలాగే మన చేపలకి సరిపడా కారం, నెక్స్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా, ఒక నిమ్మకాయ నుంచి తీసిన రసం అయితే యాడ్ చేసుకొని ఒక గిన్నె ఆయిల్ అయితే వేసుకొని, నెక్స్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. అంటే చేపలకి మనం తీసుకున్న మసాలా ఉప్పు కారం అన్నీ బాగా పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు మనము ఎటువంటి పౌడర్స్ ఏమి యూజ్ చేయకుండా ఇలాగ మిక్స్ చేసుకొని ఉంచుకున్నామంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనం ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఫిష్ చాలా జ్యూసీగా అయితే రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకొని అందులోకి ముందు ఫిష్ని పేర్చుకొని, నెక్స్ట్ మనం మిక్స్ చేసుకున్న మసాలా ఉంటుంది కదా అది పైన వేసుకొని లిడ్ పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫిష్ ఎన్ని రోజులు ఉన్నా కానీ బ్యాడ్ స్మెల్ రాదు. నెక్స్ట్ అలాగే ఫిష్ బాగా మ్యాగ్నేట్ అవుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.